వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. విజయవాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి చూస్తే కేశినేని ఫ్యామిలీకి సంబంధించే ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా చూసుకుంటే కేశినేని చిన్నికి టీడీపీకి సంబంధించి ఎంపీ సీట్ ఇస్తారనేటటువంటిది ఉంటే, మరోవైపు కేశినేని నాని అనూహ్యంగా వైసీపీలో చేరటం, ఆయనే విజయవాడ పార్లమెంటుకు సంబంధించి పోటీ చేస్తారనేటటువంటిది. కానీ తాజాగా చిన్ని చేసిన వ్యాఖ్యలు చూస్తే నాని చేతులు కాల్చుకున్నాడు. వైసీపీని నమ్మి జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్ళటం, ఆయనకి బీఫామ్ ఇచ్చే వరకు కూడా నమ్మకం లేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు కేశినేని నానికి సంబంధించి మనతో ఉన్నారు కేవీఆర్ గారితో రాజకీయ విశ్లేషణకు సంబంధించి అసలు విజయవాడలో ఏదైతే పార్లమెంటు స్థానంలో టీడీపీ పాత్రతో ఎన్నాళ్ళు కేశినేని నాని గెలిచారా, లేదంటే టీడీపీ ఇమేజ్తో వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్తో గెలిచారా, రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుందనే తెలుసుకుందాం. కేవీఆర్ గారు నమస్తే సార్. ప్రస్తుతం ఏదైతే విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి రాజకీయాలు చూస్తే కేశినేని నాని వైసీపీలోకి వెళ్ళటం, వాళ్ళ తమ్ముడు చిన్ని ప్రస్తుతం టీడీపీకి సంబంధించి ఉండటం అనేటటువంటిది రాబోయే ఎన్నికల్లో నాని వర్సెస్ చిన్ని జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం చూస్తే అసలు నాని టీడీపీ ఇమేజ్తో గెలిచాడు అంటారా, లేదంటే ఒక వ్యక్తిగతంగా ఆయనకు ఒక ఇమేజ్ డెవలప్ చేసుకున్నాడు, పర్సనల్ ఇమేజ్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో, నవ్య ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులు, లోక్సభ సభ్యులకు పోటీ చేసే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు మీద రకరకాల సమీకరణలు జరుగుతున్నాయి. వైకాపా ఇప్పటికే 5 జాబితాలు ప్రకటించినాయి. దాదాపు ఎంపీల అభ్యర్థులను కూడా ప్రకటించడం పూర్తయింది. తెలుగుదేశం పార్టీలో సీట్ రానోళ్ళు వైకాపాలో చేరటం, వైకాపాలో సీట్ రానోళ్ళు ఇటు జరగటం, ఆయారాం గయారాముల సీజన్ కొనసాగుతూ ఉంది. దీనిలో భాగంగానే విజయవాడలో ఎంపీ కేశినేని నాని పూర్తిగా తెలుగుదేశం పార్టీలో సీట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన వైకాపాలో చేరాడు. వైకాపాలో ఆయన 3వ జాబితాలో ఆయన సీట్ అనౌన్స్ చేశారు. అయినా ఆయనకి సీట్ వస్తుందా రాదనేది ఇప్పటికి కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఈ దశలో ఇప్పుడు నానికి సీట్ రాదు, జగన్ వాడుకొని వదిలేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. కారణాలు ఏవైనా కానీ విజయవాడ రాజకీయాలను మనం పరిశీలిస్తే గతంలో కూడా ఉపేంద్ర 96, 98లో గెలిచి 99లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడనుకుంటే 99లో ఓడిపోయాడు. ఆ తర్వాత లగడపాటి రాజగోపాల్ 2004, 9లో గెలిచి 14లో కూడా పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడనుకుంటే 14లో రాష్ట్ర విభజన సందర్భంగా జరిగినటువంటి ఉద్యమాలు వీటన్నిటి నేపథ్యంలో రాజగోపాల్ పోటీ చేయకుండా పక్క తొలిగాడు. అదే పరిస్థితిలో 2014, 19లో గెలిచిన నాని తిరిగి 2024లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడనుకుంటే రకరకాల పరిణామాలతో ఆయన కాంగ్రెస్ని టీడీపీ నుంచి బయటకు వెళ్ళి వైకాపాలో చేరాల్సి వచ్చింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో విజయవాడ కేంద్రంగా నాని ఏకఛత్రాధిపత్యం వహించి చేశాడు. పార్లమెంట్లో బైఫర్కేషన్ అంశాలు కానీ, స్పెషల్ స్టేటస్ లేదని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే నాని పెట్టిన తీర్మానం మీదనే డిబేట్ జరిగింది. అవిశ్వాస తీర్మానం కేశినేని నాని ఇచ్చిన దాని మీదనే చర్చ జరిగింది. అటువంటి నాని మరి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైకాపాలో చేరటం అనేది ఊహించని ప్రశ్న. అక్కడ ప్రధానంగా నాని శాసనసభ్యుల్ని గౌరవించట్లేదు, ఎమ్మెల్యేలు అందరితో విభేదాలు ఉన్నాయని ఆరోపణలు రావటం, ఆ తర్వాత ఆర్థిక వనరులు లేవనేటువంటి ప్రయోగం చేయటం, అదే దశలో ఆ కుటుంబానికి చెందిన సోదరుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ కావటం, తర్వాత నానికి పార్టీకి గ్యాప్ రావడం, ఇలా రకరకాల కారణాలతో కేశినేని నాని పార్టీ నుంచి పక్కకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక దశలో విజయవాడ మేయర్గా ఆయన కుమార్తె శ్వేతకు అవకాశం ఇచ్చారు. సరే, రకరకాల కారణాలతో నాని ఏది చెప్తే అది నాని అధిష్టానం విజయవాడ అన్న దశలో ఇక్కడ హల్చల్ ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి నాయకుడు ఈరోజు వైకాపాలో వెనక సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇండివిజువల్గా నాని మీద ఇటు శివనాథ్ సోదరుడు వాళ్ళిద్దరు అభ్యర్థుల మీద సర్వేలు చేస్తే సోదరుడు గెలుస్తాడు, నాని గ్రాఫ్ పడిపోయింది అన్నటువంటిది నిఘా వర్గాల నివేదికలు వస్తున్నాయి. దీన్ని పరిగణలో తీసుకొని జగన్ మళ్ళీ అక్కడ అభ్యర్థిని మారుస్తాడు అని చెప్పని అంటున్నారు. చివరికి రెంటికి చెడ్డ రేవడ కేశినేని నాని అని సోదరుడు కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నాని అనుసరించి నాని సిఫార్సు చేసినటువంటి నల్లగట్ల స్వామిదాస్కి పామరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దాన్ని బట్టి అక్కడ 2 సార్లు ఆడ ఎమ్మెల్యే గెలిచినటువంటి రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసి కొద్ది రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబును గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా రకరకాల కారణాల వలన కేశినేని నాని ప్రధానంగా
తన వల్లనే పార్టీ ఆడ పెరిగింది. విజయవాడలో ఫ్లైఓవర్లన్నీ తానే తీసుకొచ్చినట్టు, తర్వాత రకరకాలుగా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే పనిచేశాడు తప్ప పార్టీ ఇమేజ్కి ఆయన దోహదపడలేదనే ఆరోపణలు ఉన్నాయి. సరే, ఇవన్నీ ఆరోపణలు రాజకీయ పార్టీలో రకరకాలుగా సమస్యలు వస్తుంటాయి. వాటిని మనం అధిగమించాలి. ఒక్కో సందర్భాల్లో పార్టీకి పేరు వచ్చినా, వ్యక్తికి పేరు వచ్చినా పార్టీకి మంచిదే కదా. అదే పరిస్థితిలో స్పెషల్ స్టేటస్ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కేంద్రం వివక్ష చూపుతుందని డిబేట్ జరిగితే గల్లా జయదేవ్ మిస్టర్ మోడీ అంటూ పార్లమెంట్ని గడగడలాడిచ్చాడు. మరి అక్కడ జయదేవ్కి ఇమేజ్ వచ్చిందా, తెలుగుదేశానికి ఇమేజ్ వచ్చిందా అని మనం పరిగణలో తీసుకున్నప్పుడు వ్యక్తులు వేరు, పార్టీలు వేరు అనేది ఉండదు. జనరల్గా తెలుగుదేశం పార్టీని పక్కన పెడితే జయదేవ్ పారిశ్రామికవేత్తగానే గుర్తింపు ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా పార్లమెంట్లో ఆయనకు వచ్చే గుర్తింపు ఇంకో రకంగా ఉంటుంది. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న సందర్భంలో నాని వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీని పక్కకు పెడితే వ్యక్తిగత ఇమేజ్ అనేది ఒక పార్లమెంట్ లెవెల్లో పనిచేయదు. ఏదన్నా ఒక వార్డు కార్పొరేటరో లేకపోతే పార్టీ టికెట్లు ఇచ్చే సందర్భాల్లో ఆ వార్డులో అతన్ని నిర్లక్ష్యం చేస్తే, రెబల్గా పోటీ చేస్తే కార్పొరేటరో మున్సిపల్ కౌన్సిలరో గెలిచే అవకాశాలు ఉంటాయి. అక్కడ లిమిటెడ్ ఓట్లు ఉంటాయి. బాగుంటే 10,000, 15,000 అయితే ఒక 20,000 ఒక వార్డు కార్పొరేటర్. ఆ 20,000 అక్కడ అతను చేసిన సేవా కార్యక్రమాలు, పార్టీలో చేసిన సర్వీసు ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు రెబల్గా గెలుస్తుంటారు. అంతే తప్ప ఒక పార్లమెంట్లో రెబల్గా ఒక అభ్యర్థి గెలిచిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అది కూడా అసలు 15 నుంచి 20 లక్షల ఓట్లు ఉండే ఒక పార్లమెంట్లో ఇండిపెండెంట్గా అసలు ఎన్ని ఓట్లు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి మనం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు జగన్ మరోసారి నానిని కూడా ఈ 5-6 జాబితాలు నిత్యం మారుస్తూ ఉన్న దశలో విజయవాడలో అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు వాళ్ళు సోషల్ మీడియాలో చెబుతున్నారు. సోదరుడు కేసినేని చిన్ని శివనాథ్ ఇప్పటికే చెప్పేశాడు, నానికి అక్కడ కూడా సీట్ ఉండదు, చివరికి రెండుకి చెడ్డ రేవడు అవుతాడు అని చెప్పని. సరే, కారణాలు ఏమైనా కావచ్చు, అది రాజకీయ ఆరోపణలు అనేవి సహజంగా. వాళ్ళిద్దరూ సోదరులు రేపు ఆడ ఢీకొనబోతున్నారు ఎంపీ సభ్యత్వం కోసం. ఆ దశలో నాని మీద సోదరుడు స్టేట్మెంట్ ఇచ్చారనే దాన్ని మనం పరిగణలో తీసుకోకపోయినా తెలుగుదేశం పార్టీలో విజయవాడలో నాని ఒక పెద్ద లీడర్గా వెలిగాడు. ఆ పరిస్థితి అయితే మాత్రం అక్కడ వైకాపాలో ఉండదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, మల్లాది విష్ణు కానీ, దేవినేని అవినాష్ కానీ ఇలా అనేక మంది సీనియర్ నేతలు ఆడ ఉన్నారు. తర్వాత రాష్ట్రంలో మంత్రులంతా కూడా విజయవాడలోనే ఉంటారు. ఇట్లా ముఖ్యమంత్రి ఇటు తాడేపల్లిలో ఉంటాడు. అందువలన తెలుగుదేశంలో ఉన్న విధంగా నాని అక్కడ వైకాపాలో ఏకఛత్రాధిపత్యం వహించే పరిస్థితి అయితే ఉండదు. ఇది నానికి సంబంధించిన అంశాలు. కారణాలు ఏమైనా కానీ విజయవాడలో ఇప్పుడు మనం సుమారుగా ఈ 25 ఏళ్ల పరిస్థితిని మనం పరిశీలిస్తే ఆడ ఎవరో హ్యాట్రిక్ సాధించలేకపోయారు ఇద్దరు సీనియర్ నేతలు. గతంలో డాక్టర్ కేఎల్ రావు వంటి వాళ్ళు, చెన్నుపాటి విద్య, వడ్డే సోమనాథేశ్వరరావు వంటి హెమాహెమీలు, తర్వాత కేంద్ర మంత్రిగా చేసిన పర్వతనేని ఉపేంద్ర వాళ్ళంతా విజయవాడ నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు. ఒక దశలో నాని కూడా ఆ స్థాయిలో ఆయన పేరు వెళ్ళిపోయింది. ఎందుకంటే టాటా కంపెనీకి సంబంధించిన చైర్మన్ టాటాని నియోజకవర్గాన్ని తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్, టాటా దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. ఆ స్థాయికి వెళ్ళిన నాని పార్టీని ఇటు ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కానీ, ఇటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కానీ సమన్వయపరుచుకోవడంలో ఆయన బ్యాలెన్స్ కోల్పోయాడు.